పథకం అనేది నిరుపేదలకి నెల నెల వాళ్ళ ఆడపడుచుల పేరిట ఒక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి నెలకు 2000 రూపాయలు ఆ ఖాతాలో మేము వాళ్ళకి పెన్షన్కి ఇస్తున్నాం. ఎందుకంటే పేదల డబ్బులు పేదలకు చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో ఐటమ్ తయారు చేసినారు. అమెరికాలో అయినా కానీ నేను అమెరికా నుంచి వచ్చాను. అమెరికాలో యూరోప్లో పేదల డబ్బులు పేదలకు చెందే స్కీమ్ ఉందన్నమాట. దాన్ని డోల్ అంటారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా మన రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లకు చేరింది ఇప్పుడు. అందువలన దాంట్లో నుంచి 18,000 కోట్లు సంవత్సరంకి పేదలకు ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసాము, డిసైడ్ చేసాము. దాని ద్వారా ఈ నగదు బదిలీ పథకాన్ని మేము అమలు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తదుపరి 3 నెలల్లో నెల నెల మీ అందరి పేరిట ఆడపడుచుల పేరిట ఇంటింట వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి 2,000 రూపాయలు, పేదలైతే 1,500 రూపాయలు, అదే మధ్యతరగతి వారికి అయితే 1,000 రూపాయలు అందజేస్తాం. అట్లాగే సార్ మహిళలకి ఎందుకు ఇస్తున్నారు? ఇది డబ్బులు మహిళలకి ఎందుకు వస్తున్నాయి? మహిళల పేరు ఎందుకంటే ఇప్పుడు నా పేరు పిలిచామనుకోండి, మేము డ్రా చేసేసుకొని మేము తాగి దీన్ని పాటు చేసేస్తాం. అయితే మహిళల పేరు ఉంటే వాళ్ళు డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేయొచ్చు, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించవచ్చు, లేకుంటే ఏదైనా ఖర్చులు